కానీ అతన్ని తట్టుకోలేరు. అతన్ని ఏ తండ్రి చచ్చిపోయినా ఇంటికి పోయి ₹1,00,000 ఇవ్వడు. ప్రతి ఇంటికి పోయి ₹1,00,000 ఇచ్చిండు. ఆంధ్రాలో ఏం చేశాడు? ఇస్తాడు, గెలిస్తే ఇస్తాడు. జగన్ పెట్టిన బ్రాండ్ భయ్యా వరల్డ్ కప్ లేని ఇండియాకి ఆంధ్రాకి వరల్డ్ కప్ తీసుకొచ్చిండు. అంతకు మించి ఏం కావాలి చెప్పు? పెట్టి ఏంటంటే పేర్లు పెట్టాయి తాగుంటూ ఆంధ్ర నలుగురు మాట్లాడకండి. ఒక్కడికి నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పాబాయ్. రోడ్లు సరిగ్గా ఉన్నాయా? నైస్ పర్సన్. దేనికి నైస్? అందానికి ప్రతి దానికి దేనికి? నాకు అతను అదే అమ్మని బయటికి చెల్లెని బయటికి కాదు ఆయన చేసింది ఏమీ లేదు. జగన్ మావయ్య అది తప్ప ఏం పీకలేదు. అమ్మకే చెల్లిగా అన్యాయం చేశాడు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? పథకాలు ఇచ్చిండుగా. ఏ పథకాలు ఇచ్చినాడు? అమ్మఒడి ఇచ్చిండుగా. ఒక 9 పథకాలని చెప్పి 275 ఒక పథకం వచ్చింది కదా, ఆడుదాం ఆంధ్ర. దాని మీద మీ అభిప్రాయం బాబాయ్? టాప్ మోడల్ అంటే ఇప్పుడు మన ఏజెంట్ తాత అంటారు. మోడల్ మీరు కొంచెం మారండి. బాగోలేదు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ వచ్చాం. అదే ఉద్యోగాలు కరెక్ట్ గా ఇస్తే అక్కడే చేసుకుంటారు కదా. ఎవరికి ఇచ్చాడు ఉద్యోగాలు? అవును. ఒకటి నీకేం పథకం వచ్చింది ముందే చెప్పు. మందు వచ్చింది. ఆయన పెట్టిన బ్రాండ్లు మందు తాగాడు. బూమ్ బూమ్ వచ్చింది. నడువు బాబాయ్. నడువు కాదు, దేశానికి కాదు వెనకే. ఆంధ్రబాబు వేస్ట్ అన్నావు కదా. చంద్రబాబు ఏ రకంగా వేస్ట్? చంద్రబాబు వేస్ట్ అన్నావు కదా. జగన్ వచ్చి హైదరాబాద్ ఒక నిమిషం ఆగు. హైదరాబాద్ సౌండ్ డెవలప్ అవడానికి కూడా చంద్రబాబు నాయుడు కారణం. తెలుసా? చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండు హైదరాబాద్. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చేశాడుగా. మీరు వేస్ట్ అని ఎలా అంటావు? ఇప్పుడు అన్నావు కదా ఇందాక. పాయింట్ వేడిగా మాట్లాడు, అర్థమైందా? జగన్ గారు అయితే ఆంధ్రలో ఏం చేయలేదు. నాకు తెలుసు. ఎప్పుడు మాట్లాడమాక. రొట్టె పెట్టే ఇక్కడ పని లేదు. ఎవరిచ్చాడు? జగన్ జగన్ మావయ్య అన్నావా? వెళ్ళి జగన్ మావయ్య అన్నావా? కేజీ బంగారు ఇచ్చాడు బాబాయ్. కొట్టాలంటే వాడి అమ్మ మళ్ళా పుట్టియాల. జగన్ మావనా ఎవడు కానీ దట్ ఈస్ ద మై కెపాసిటీ. కళా భాష. నా బిడ్డ వచ్చి ఆడ కూకున్నది, అయినా నేను మాట్లాడుతున్నా. తెలియదు తెలుసా నేనంటే నీకు అభిమానం అని. దట్స్ ఓవర్. నేను కుర్చీ మడత పెడితే సీఎం గారే ఇంటికి పోయిండు కేసీఆర్. నెక్స్ట్ ఆంధ్ర సీఎం ఎవరు? చెప్పు. మన కేసీఆర్ గురించి చెప్పావు కదా, ఇప్పుడు జగన్ గురించి చెప్పు. మరి చెప్పా. వైఎస్ఆర్ కొడుకంటే నాకు అభిమానం. అభిమానంలాగా మాట్లాడాలన్నా నేను కూడా అభిమానంలాగా మాట్లాడు. గట్టిగా వేసుకున్నారు.